ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమ షష్ఠ స్థానాల్లో ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడు, కేతువు ప్రథమంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితిని ఆలోచించి చూస్తే యథార్థంగా కాఠిన్యాన్ని వహించి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు, తమ సత్ప్రవర్తన కారణంగా పనుల్ని సుఖంగా నిర్వర్తించుకోవడం కూడా చాలా మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులకి తాము చేసినటువంటి ఏ సహాయ సహకారాలు ఉన్నాయో ఆ సహాయ సహకారాలే మంచి గుర్తింపుకి వచ్చి తమ పనులు నెరవేర్చడానికి తోడ్పడతాయి. రోహిణీ నక్షత్రం వాళ్ళు పై అధికారులతో తమకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పై అధికారుల సూచన మేరకి తెలియదన్నట్లుగానే వ్యవహరిస్తూ లౌక్యంగా వ్యవహరించడం ఈ వారం చాలా మంచిది. మృగశిర నక్షత్ర జాతకులు తమ పిల్లల విషయంలో పరమ కాఠిన్యాన్ని వహించకుండా వాళ్ళతో మృదువుగా లాలనగా ఉండడం చాలా అవసరం. దైవపరంగా అయితే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడం మంచిది. సేవాపరంగా అయినట్లయితే ఒక కుటుంబం సుఖంగా భోజనం చేయడానికి కావలసిన సర్వ వస్తుద్రవ్యాలని ఉంచి స్వయంపాకంగా అందించడం మంచిది. ఈ వారం ఈ రాశివారు క్షేత్రాలకి వెళ్ళడం, మనశ్శాంతిని పొందడం అత్యవసరం.